శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు, గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసము, ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అత్యద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి గారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు చతుర్థ స్థానంలో బాగున్నారు, అలాగే లాభ స్థానంలో శని గారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు వృషభ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయని చెప్పచ్చు. వరుస రాసుల్లో 3 వరుసగా ఉన్న కారణం చేత మేలు కలిగించేటటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి గ్రహాలు ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ మాలికా యోగం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ధైర్య సాహసాలకి లోటు ఉండదు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా ఉత్తమమైనవిగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకూలమైనటువంటి వాక్కు, చాలా బాగా మాట్లాడగలుగుతారు. ఏదైనా కానీ సంయమనంతో ప్రవర్తించగలుగుతారు. 2 వర్గాల వారిని సమన్వయం చేయగలుగుతారు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఉత్తమోత్తమైనటువంటి మీ నిర్ణయాల వల్ల 10 మందిని ఆకర్షించుకోగలుగుతారు. అలాగే ప్రశంసలు అందుకుంటారు.
దగ్గర బంధువుల యొక్క ఆదరణ చాలా బాగా పెరుగుతుంది. మాతృవర్గ రీత్యా బావుంటుంది, విద్యార్థులకు బావుంటుంది, స్త్రీలకి బావుంటుంది. ఒక్క ప్రేమ వ్యవహారాలలోనే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎఫెక్షన్స్‌కి సంబంధించి కూడా చిన్నపాటి జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండండి. ఇక్కడ ఎందుకు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కలుగుతున్నాయి అంటే, ఇక్కడ చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారున్నారు. అత్యంత ప్రేమతత్వం. అయితే కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉంటున్నారు. ఇది కొంచెం ప్రేమ వ్యవహారంలో వికటించే పరిస్థితి. రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత, మీ యొక్క కోపాన్ని, ఆవేశాల్ని మీరే అదుపులో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంత బావుంటుందో అంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి, కొన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పి తెలియజేస్తున్నానండి. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా ఖచ్చితంగా మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఇది ఇంకా పూర్తిగా అనుకూలించేటటువంటి సమయం కాదు. ఇక్కడ గురుబలము లేదు. అలాగే శుక్ర బలం ఉందా అంటే, ఇక్కడ కేతువు, రాహువు గారుల కలయిక దృష్టి ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలున్నాయి కాబట్టి. కాబట్టి వివాహాది శుభకార్యాల విషయంలో కొంచెం వేచి చూస్తూ ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. తప్పనిసరి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక అందరూ చెప్పేశారు నిర్ణయం. మనం ఒక్కళ్ళమే నిర్ణయం చెప్పవలసి ఉన్నప్పుడు పెద్దలని సంప్రదించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా పూర్తిగా నమ్మి ఉండొద్దు. అలా అని పూర్తిగా అపనమ్మకంతోనూ ఉండొద్దు. ఇదమిద్ధంగా ఉండండి. కొన్నాళ్ల వరకు ఇలాంటి పరిస్థితి ఉండాలి అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. అలాగే పితృవర్గరీత్యా అనుకూలమైనటువంటి కాలమే. ఉద్యోగ జీవితంలో కాస్తింత ఓర్పు అవసరం. ఇక ఊహించని విధంగా లాభాలున్నాయి. చాలా వరకు కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా శారీరక శ్రమతో కూడుకున్నటువంటి కాలంగా కూడా తెలియచెప్పచ్చు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్న కారణం చేత, వారు సప్తమ స్థానంలో ఉంటున్న కారణం చేత పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా బాగుంటుంది. వార ప్రారంభంలో కన్నా వారాంతంలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి మనోబలం మీకు ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి చాలా బాగుంటాయి అని చెప్పి, బాగున్నాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. లలిత అమ్మవారికి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మరింత అనుకూలం అవుతాయి. ఆనందంతో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ, మీ ఉన్నతికి చక్కటి సోపానాలు ఉన్నాయి కాబట్టి ఉన్నత స్థితికి వెళ్ళడానికి చక్కటి అనుకూలతలు ఉన్నాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం.